ఇంకా రేవంత్ సర్కార్ పై నిరుద్యోగులు పోరాటం కొనసాగుతోంది. రాహుల్ గాంధీ బర్త్డే సందర్భంగా చిక్కడపల్లిలో నిరుద్యోగులు బ్లాక్ టీ-షర్ట్ ధరించి వినూత్నంగా నిరసన చూపెట్టారు. బ్లాక్ కలర్ కేక్ కట్ చేసి నిరసన తెలిపారు. రాహుల్ గాంధీ అశోక్ నగర్ లో నిరుద్యోగులకు ఇచ్చిన హామీల అమలుపై నిలదీశారు. ఎన్నికల్లో ఇచ్చిన 2 లక్షల ఉద్యోగ హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక చిక్కడపల్లిలో నిరుద్యోగుల నిరసనపై మరింత సమాచారం మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. నిరసనతో నిత్యం చిక్కడపల్లి లైబ్రరీ దద్దరిల్లుతుంది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరుద్యోగులు పెద్ద ఎత్తున ప్రతిరోజు నిరసనలు తెలుపుతున్నారు. తమకు రావాల్సిన ఉద్యోగులను వెంటనే భర్తీ చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే రాహుల్ గాంధీ ఇదే అశోక్ నగర్ ఇదే సిటీ సెంట్రల్ లైబ్రరీకి వచ్చి 2 లక్షల ఉద్యోగాల హామీ ఇచ్చారో ఆ హామీని నెరవేర్చాలని ప్రధానంగా నిరుద్యోగులైతే డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ ఏదైతే కాంగ్రెస్ పార్టీకి జాతీయ నేత అయిన రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా ఇవాళ నిరుద్యోగులు సిటీ సెంట్రల్ లైబ్రరీ వద్ద నల్ల టీషర్ట్లు ధరించి రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేసి తమ నిరసన తెలుపుతున్నారు. ఓట్ల కోసం అశోక్ నగర్ గల్లీలోకి వచ్చారు రాహుల్ గాంధీ. సీటు దక్కాక నిరుద్యోగులకు గొంతు కోశారంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. నల్ల టీషర్ట్లు ధరించి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ గాంధీ ఎక్కడ 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. మహిళలు కూడా పెద్ద ఎత్తున ఇందులో పాల్గొన్నారు. వద్దురా నాయన కాంగ్రెస్ పాలన అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ రోజు రాహుల్ గాంధీ బర్త్డే ఉంది కాబట్టి మాకు ఇప్పుడు నోటిఫికేషన్ వెలువరిస్తారా అని ప్రధానంగా అయితే కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నారు. అటు నిరుద్యోగుల నిరసనతో చిక్కడపల్లి లైబ్రరీ ప్రాంతంలో పోలీసులు కూడా భారీగా మోహరించిన పరిస్థితి ఉంది. నల్ల టీషర్ట్లు ధరించి చేయడంతో పోలీసులు కూడా చిక్కడపల్లి ప్రాంతాన్ని భారీగా మోహరించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. పోలీసులు అంటే నిరసన చేసిన వారిని అరెస్ట్ చేయాలనే సంకల్పంతో పోలీసులు ఉన్నట్లు పరిస్థితి మనకైతే ఇక్కడ కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో కొంతమంది నిరుద్యోగులు ఉన్న వారితో మాట్లాడి చెప్పండి, మీకు జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ వచ్చి మీకు ఎలాంటి హామీ ఇచ్చాడు? అశోక్ చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి ముందే కూర్చొని టీ తాగి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి ఈ రోజు వరకు కూడా కేవలం 18,000 ఇచ్చి వాళ్ళ ముఖ్యమంత్రితో అనేక అబద్దాలు చెప్పిస్తా ఉన్నాడు రాహుల్ గాంధీ. మరి రాహుల్ గాంధీ తెలిసే జరుగుతుందని మేము అనుకుంటా ఉన్నాం. ఎందుకోసం అంటే నాకు తెలియంది తెలంగాణలో ఏమి జరగదని చెప్పేసి అనేక సార్లు ఆయనని చెప్పిండు. మా పిల్లల పైన 11 మంది పైన అరెస్టు చేసి కేసులు నమోదు చేయడం అయింది. మేము ఇప్పుడు చెప్తా ఉన్నాం, బేషరతుగా ఆ కేసులన్నీ విత్డ్రా చేసుకోవాలి. కేసులన్నీ విత్డ్రా చేసుకుని యావత్ తెలంగాణలో ఉన్నట్టు నిరుద్యోగుల పక్షాన ఈరోజు డిమాండ్ చేస్తున్నా. 20,000 పోలీసు ఉద్యోగాలు ఇమీడియట్ గా రిలీజ్ చేస్తూ పాటు 400 గ్రూప్ 1 ఉద్యోగాలు, అట్లానే 1200 గ్రూప్ 2 ఉద్యోగాలు, అట్లానే గ్రూప్ 3 ఉద్యోగాలు, అట్లానే డిఎస్సి మెగా డిఎస్సి 25,000 మెగా డిఎస్సి ఇమీడియట్ గా రిలీజ్ చేయాలి. పవర్ సెక్టర్ లో 6,500 ఖాళీలు ఉన్నాయని చెప్పేసి ఆ ప్రభుత్వ ఉద్యోగులు చెప్తున్నారు. కాబట్టి ఇమ్మీడియట్ గా ఇవన్నీ భర్తీ చేయాల్సిన ఇది వాళ్ళ పైన ఉంది. భర్తీ చేయాలి. ఒకవేళ భర్తీ చేయకపోతే మేము తీసుకోబోయే కార్యక్రమాలకు బాధ్యత కాంగ్రెస్ పార్టీ వహించాల్సి వస్తుంది. కరెక్ట్ 2.5 సంవత్సరాల క్రితం మా దగ్గరకు వచ్చి ఛాయదాయిన రేవంత్ రెడ్డి అట్లానే రాహుల్ గాంధీ ఇప్పటి వరకు కూడా ఇక్కడ ముఖం చూపకపోవడం అనేది బడా పెత్తందారి వ్యవస్థకు నిదర్శనంగా నిలుస్తోంది. లక్షల్లో ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి కేవలం 100లో ఉద్యోగాలు ఇస్తున్నావు, 10లో ఉద్యోగాలు ఇస్తున్నావు. ఇప్పటి వరకు నీ వేసిన 270 ఉద్యోగాలకు నీ పక్కన ఉన్న రాజకీయ నిరుద్యోగులు పాలాభిషేకం పుష్పాభిషేకం చేసి ఏదో నిరుద్యోగులని మసిబుసి మారేడుగా చేసే ప్రయత్నం చేస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి. అట్లా ఈ రాజకీయ నిరుద్యోగులకు అందరూ కూడా హెచ్చరిస్తా ఉన్నాం. మీరు చెప్పండి, కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఎలాంటి మోసం చేసి మోసాన్ని ఎలా చూస్తారు? ఎన్నికలకు మమ్మల్ని వాడుకోవడానికే ఏదో సోది ముచ్చట చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మీ పెదాలు ఎందుకు మూసుకుపోతా ఉన్నాయి? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక దాదాపు 18 మంది చనిపోయారు. వీళ్ళు 60,000 70,000 అని అంటున్నారు. మొన్న అసెంబ్లీలోనే వీరు ఎన్ని వేల ఉద్యోగాలు భర్తీ చేశారంటే కేవలం రాతపూర్వకంగా వీళ్ళు ఇచ్చిన సమాధానం 16,000 ఉద్యోగాలు మాత్రమే. మరి మీరు ఇచ్చిన ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. కనీసం 2 లక్షలు అటు పోని ఒక్క 50,000 ఉద్యోగాల నోటిఫికేషన్లు ఉన్నా ఎందుకు మేము ఇక్కడ ఉంటాము? 5 రూపాయల భోజనం చేసుకుంటూ మేము రోజు కష్టపడి చదువుతా ఉంటే నోటిఫికేషన్లు లేక తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు మా తోటి మిత్రులు చనిపోతా ఉంటే మాకు బాధాకరము. ఇంకా ఎన్ని రోజులు ఇక్కడే హాస్టల్ ఫీజులు కట్టుకుంటూ ఇక్కడే నరకయాతన వయసు పైబడి మేము ఎన్ని రోజులు ఇంకా ఇక్కడే మా ఈ నరకయాతన ఉండాలి? రేవంత్ రెడ్డి గారు, మీకైతే పదవులు వస్తాయి కానీ మాకైతే ఇట్లా ఉంటది ఆ పరిస్థితి ఘోరంగా. మీరు పదవులు వచ్చాక పదవులు రాకముందు ఎన్నో హామీలు ఇచ్చి మమ్మల్ని గద్దెనెక్కి ఇప్పుడు మేము నిరుద్యోగుల ద్వారానే వచ్చామని చెప్పారు. ఎక్కడికి వెళ్ళి ఇప్పుడు నిరుద్యోగులు మీకు గుర్తుకు రావట్లేదా? వెంటనే
తెలంగాణలో ఇంతమంది చావుకు కారణమైన కాంగ్రెస్ పార్టీకి సిగ్గుచేటు. ఈ రోజు మేము కేక్ కట్ చేసింది అతని మీద ప్రేమాభిమానంతో కాదు, ఒక వ్యక్తంగా నిరసన తెలపడానికే మేము ఈ విధంగా ఆయన మా బాధను వ్యక్తపరుస్తాం. వాళ్ళకి తెలుస్తుందనే ఒక కాన్సెప్ట్ తోటి మాత్రమే మేము తెలియజేస్తా ఉన్నాము. మొన్నటికి మొన్న 20,000 ఖాళీలు పోలీసు ఉద్యోగాలు ఉన్నాయంటే కేవలం 5,000 ఉద్యోగాలు. అంటే మిగతా ఉద్యోగాలు ఎక్కడికి? మీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇస్తురా, కార్యకర్తలకు ఇస్తురా, ఇంకెవరికి ఇస్తున్నారు మీరు? తక్షణమే పోలీసు ఉద్యోగాలు 20,000 తోటి నోటిఫికేషన్ జారీ చేయాలి, వయో పరిమితిని పెంచాలి. పోలీసు ఉద్యోగాలు ఒకటే కాదు, మెగా డిఎస్సి, గ్రూప్ 1, 2, 3, 4 అన్ని ఉద్యోగ ఖాళీల జాబ్ క్యాలెండర్ ను వెంటనే విడుదల చేసి తక్షణమే ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేసి నిరుద్యోగులను ఆదుకోండి. మీరు చెప్పిన యూత్ డిక్లరేషన్లు బోగస్ అయినాయి. మీరు చెప్పిన అనేక దొంగ హామీలు, కాంగ్రెస్ అంటేనే దొంగ అని మేము నమ్మలేకపోయినాము, ప్రత్యక్షంగా వచ్చినాక మేము చూస్తున్నాము. తక్షణమే నిరుద్యోగులను ఆదుకోవాలి. మీరు చెప్పిన నిరుద్యోగ భృతి గాని, యూత్ డిక్లరేషన్ లో మీరు ఏదైతే చెప్పిరో ఎలక్షన్ హామీలో అవన్నీ పాటించాలి. పోస్టులు కేటాయించి నిరుద్యోగులను ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు చెప్పండి, రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ఏం హామీ ఇచ్చారు నిరుద్యోగులకు? ఇప్పుడు ఎందుకు మాట తప్పుతున్నారు? చిక్కడపల్లి నిరుద్యోగ జేఏసీ నుంచి రాహుల్ గాంధీ గారికి జన్మదిన సందర్భంగా బర్త్డే కేక్ కట్ చేస్తూ నిరసన తెలుపుతున్నాము. అయ్యా సార్ రాహుల్ గాంధీ గారు, మీరు తెలంగాణలకు 2023 ఎలక్షన్స్ అప్పుడు వచ్చారు. ఇక్కడికి వచ్చి చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి మాకు హామీ ఇచ్చారు. మేము తెలంగాణలో ఉన్న రాజకీయ పార్టీ కాంగ్రెస్ లో ఉన్న పెద్దవాళ్ళని నమ్మక మిమ్మల్ని నమ్మి మేము ఇక్కడ తెలంగాణలో ఉన్న నిరుద్యోగులం అందరం కలిసి మా ఫ్యామిలీతో అందరు కలిపి ఓట్లు వేయించినాం. మిమ్మల్ని నమ్మి, కనీసం మిమ్మల్ని నమ్మి ఓట్లు వేయించినాం. ఎలక్షన్స్ కంటే ముందు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాలు ఏవైతే ఇస్తా అన్నారో ఇక్కడ తెలంగాణలో 2 లక్షల ఉద్యోగాలు ఒక్కటి కూడా భర్తీ కాలేవు. మీకు ఇంటెలిజెన్స్ అందుతుందా లేదో అర్థం కావట్లేదు. మీరు గతంలో కూడా ఎన్నోసార్లు తెలంగాణలకు వచ్చారు కొన్ని కార్యక్రమాల కోసము. అప్పుడు మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి రాహుల్ గాంధీజీ, తెలంగాణ में 18 युवाओं ने आत्महत्या किया. आपको ये इंटेलिजेंस रिपोर्ट आ रहा नहीं आ रहा, एक बार सुनो. राहुल गांधी जी, आपके मोहब्बत से प्यार से पूछ रहा हूं, तेलंगाना युवाओं ने पहले एक तेलंगाना में एक बार आओ. तेलंगाना में आने के पहले 18 युवा ने आत्महत्या किया. ये गवर्नमेंट ने एक बार भी उसके घर को नहीं गया. రాహుల్ గాంధీ గారు, మీరు తెలంగాణకు వచ్చి 18 మంది యువకులు చనిపోయారు, వాళ్ళని పరామర్శించండి. అలాగే తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి రాకన్నా ముందు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారో ఆ 2 లక్షల ఉద్యోగాలు భర్తీకి కార్యాచరణ చెప్పండి. దయచేసి రేవంత్ రెడ్డి గారు, పోలీస్ శాఖలో 5,000 కాదు 19,000 ఉన్నాయో 19,000 ఖచ్చితంగా ఫిల్అప్ చేయండి. కొంచెం లేట్ అయినా పర్లేదు. నిరుద్యోగులు చాలా గోసపడుతున్నారు అన్న. మీరు ఒక్కసారి చాలా గోసపడుతున్నారు, ఒకసారి తెలుసుకోండి. మొత్తంగా చూసుకున్నట్లయితే ఏదైతే మేము ప్రభుత్వానికి గొంతమ్మ కోరికలు కోరడం లేదు, మా ఉద్యోగాలు మాకు వేయాలి, మా నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే రాహుల్ గాంధీ ఇదే చిక్కడపల్లి అశోక్ నగర్కి వచ్చి మాకు హామీ ఇచ్చారు 2 లక్షల ఉద్యోగాలు, కానీ ఆ హామీ ఇప్పుడు ఏమైందని మేము ప్రధానంగా అయితే వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు పోలీస్ శాఖలు 20,000 పోస్టులు ఖాళీలు ఉన్నాయి, ఆ ఖాళీలు భర్తీ చేయాలని కేవలం 5,000 భర్తీ చేస్తామని ప్రకటన ఇవ్వడం మాకు చాలా బాధేస్తుంది. మాకు 20,000 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు వేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. మరోవైపు గత 3 ఏళ్లుగా మేము అశోక్ నగర్ లో హాస్టల్స్ లో చదువుకుంటున్నాము. మాకు ఉద్యోగ నోటిఫికేషన్ ఎదురు చూస్తున్నాం, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మమ్మల్ని మోసం చేసింది. ఒక్క నోటిఫికేషన్ వేయలేదు. మాకు ఏజ్ అయిపోతుంది, ఏజ్ రిలాక్సేషన్ తో కూడిన నోటిఫికేషన్ వేయాలి, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి రాబోయే రోజులు తప్పకుండా గుణపాఠం చెప్తామని నిరుద్యోగులు అయితే పెద్ద ఎత్తున తెలుపుతున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ శివతో యాసర్, టీ న్యూస్, హైదరాబాద్.